వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ డయాబెటాలజిస్ట్ డాక్టర్ జి కిరణ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. కాఫీ, టీ పొద్దున్నే లేచిన వెంటనే తాగందే మాకు రోజు స్టార్ట్ అయినట్టుగా ఉండదు అనేది కామన్గా అందరూ చెప్పేది. కాఫీ తాగాలంతే, అది ఎన్నిసార్లు తాగామనే దానికంటే కాఫీ తాగామా లేదా అనేది కొంతమంది అయితే కనీసం రోజుకు 10 కాఫీలు దాకా తాగేస్తూ ఉంటారు. పర్టికులర్గా డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి అసలు కాఫీ ఎంతవరకు మంచిది, తీసుకోవచ్చా తీసుకోకూడదా? కాఫీ మంచిదే, హ్యాపీగా తీసుకోవచ్చు. మీరు అన్నట్లు ఉదయాన్నం మాకు ఒక కప్ ఆఫ్ కాఫీ కావాలి, హ్యాపీగా తీసుకోండి. సో ఇప్పుడు మనం కొంచెం మళ్ళీ బ్యాక్కి వెళితే ఈ కాఫీ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా టీ తీసుకుందాం. టీ కూడా అన్నీ మంచివే, కాఫీ మంచిదే, టీ మంచిదే. బట్ ఈ కాఫీ, టీ మన భారతదేశానికి ఏ విధంగా పరిచయం అయింది, ఎప్పుడు పరిచయం అయింది? అంతకుముందు కాఫీ, టీ అంటే మనకు తెలియదు. సో మనకు పరిచయం చేసిన వాళ్ళే దే టేక్ ఓన్లీ ప్యూర్ కాఫీ. ప్యూర్ కాఫీ అంటే కాఫీ గింజల నుంచి తయారు చేసిన వాట్ ఎవర్ దట్ కమ్స్ అవుట్ ఎక్స్ట్రాక్ట్, దాన్ని వేడి నీళ్ళల్లో దాన్ని ప్రాపర్గా చేసుకొని కాఫీ అంటే అదే కాఫీ. ఇంకా దాంట్లో పాలు కలపటం, షుగర్ వేయటం, చిక్కని పాలు పోయటం అలాంటిది లేదు అందులో. డికాషన్ సో దట్ ఈస్ కాఫీ. సో ఇప్పుడు మనం దాన్ని తీసుకొని దాంట్లో నాకు ఇంకా గుర్తుందండి, చిన్నప్పుడు ఒక 30 years బ్యాక్ నేను చెన్నైలో ఉండే రోజుల్లో స్కూలింగ్, నరసూస్ కాఫీ, ఒక లావుగా ఒక యాక్టర్ ఉండేవారు, ఎక్కువగా ఆయన బ్రాహ్మణ్ రోల్స్ చేసేవాడు. ఆయన ఉయ్యాలు ఊగుతూ కాఫీ యాడ్ ఇచ్చేవాళ్ళు. చిక్కని పాలు పిండి మంచి ఫ్రెష్గా కాఫీ చేసిస్తే అది లైఫ్ అన్నట్టుగా ఉండేది యాడ్. సో చాలా బాగుండేదండి, లైవ్లీ యాడ్ అది. బట్ కాఫీ అనేది అలా మనం దాన్ని మార్చేసుకున్నాం. సో ఓకే, ఆ కాఫీ కూడా ఒక కప్ ఆఫ్ కాఫీ అంతవరకు అది బాగానే ఉండేది. బట్ ఇప్పుడు మీరు అన్నట్లుగా 5 కాఫీలు 10 కాఫీలు రోజుకి 20 కాఫీలు అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఇదంతా అనవసరంగా మళ్ళీ క్యాలరీస్ ఎక్కువ అయిపోయినాయి కదా, అందులో ఉన్న షుగర్ మనకు అన్వాంటెడ్ క్యాలరీస్ కిందకి వెళ్ళిపోయింది కదా. సో మన కాఫీ అనేది దాని స్వభావాన్ని దాటి ఇప్పుడు ఇది వెళ్ళిపోయింది కదా. సో కాఫీ దయచేసి ఎంజాయ్ చేయండి. నిజంగా కాఫీ లవర్స్ అంటే అందులో పాలు కలిపింది కాదండి కాఫీ లవర్స్ చేసేది. కాఫీ లవర్స్ దే టేక్ ద ఒరిజినల్ కాఫీ. సో ఒక్క సిప్ ఆ కాఫీ అలా వేస్తే దే కెన్ అండర్స్టాండ్ ఇట్. అది ఎట్లాంటి కాఫీ, ఎక్కడి నుంచి ఆ కాఫీ బీన్స్ వచ్చాయి, అవి ఎంతవరకు రోస్ట్ అయినాయి, ఎలాగ ఎక్స్ట్రాక్ట్ అయినాయి అన్నీ మొత్తం చెప్పగలుగుతారు కాఫీ ఎక్స్పర్ట్స్తో. సో నేను ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు బీ విన్ ద బెస్ట్ కాఫీ ప్లేసెస్ అనమాట. సో ఆ కాఫీ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఎక్స్పెన్సివ్ జాబ్. ఇంత చవకగా కాఫీ రాదు. కాఫీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఒరిజినల్ జెన్యున్ కాఫీ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. మనకి అందుబాటులో ఉండేది మనకు కూడా కాఫీ ఎక్స్పెన్సివే. ఒక మంచి కాఫీ తీసుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. కాఫీ ఎక్స్పెన్సివ్ అండి. ఇప్పుడు ఈ రోజు ఉన్న ప్రైజుల్లో ఇప్పుడు మనకు మంచి బ్రాండెడ్ కాఫీస్ వచ్చాయి మనకు అక్కడక్కడ. ఒక కాఫీ ఇప్పుడు మినిమం 30-50 రూపాయలు ఉంది కాఫీ. 20 నుంచి 30, 40, 50 రూపాయలు ఉంది కామన్ కాఫీ. అండ్ మనం స్పెషలైజ్డ్ ప్లేసెస్కి సరదాగా మంచిగా చైరు, సోఫా ఇలాగా మంచి వైఫై అన్నీ ఉన్నాయనుకోండి, కాఫీ ఇంకా 100 రూపాయల నుంచి 500 ఆ పైన కూడా నాది 2-3 పేర్లు ఉంటాయి సార్. క్యాపుచినో, ఇలా రకరకాల బుల్లెట్ ప్రూఫ్ అని ఇలా రకరకాల పేర్లతో. నాకు యుఎస్లో ఉన్నప్పుడు కాఫీ కోసం వెళితే వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ ఎ కాఫీ, వాట్ టైప్ ఆఫ్ ఎ కాఫీ అంటే కొద్దిసేపు ఏం కాఫీ అని చెప్పాలి తెలియలే. మళ్ళీ క్యూలోంచి పక్కకు వచ్చి మళ్ళీ ప్రాపర్గా చూసి మళ్ళీ క్యూలో వెళ్ళి అప్పుడు కాఫీ ఆర్డర్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం 2 కాఫీ అంటే ఆ కాఫీ రాదు అలాగా. సో యూ హ్యావ్ టు సెలెక్ట్, అందులో ఏదో తీసుకోవాలి. సో ఈ విధంగా కాఫీ మంచిదే. ఇప్పటికి కూడా నేను బెస్ట్ కాఫీ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ టు ఇంకొక కాఫీ వాళ్ళ అడ్వైస్ తీసుకొని, సో నాకు ఇలాంటి కాఫీ కావాలంటే అప్పుడు వాళ్ళు ఆర్డర్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మనం ఇంకా నేర్చుకుంటున్నాం కాఫీ ఎలాగ ఆర్డర్ చేయాలని చెప్పేసి. సో బట్ మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే కాఫీ మంచిదే అండి, మనం ఏం చెడ్డది అనట్లేదు. సో ఎవరికైతే కాఫీ అలవాటు ఉందో దయచేసి వి రెస్పెక్ట్ యువర్ లైకింగ్స్. సో బట్ ప్లీజ్ ఇట్ ఆల్సో షుడ్ బి ఇన్ అ ప్రాపర్ కంట్రోల్డ్ మేనర్. చాలా లిమిట్లో ఉండాలండి, చాలా లిమిట్లో ఉండాలి. అండ్ కొంతమందికి ఏంటంటే సాయంత్రం తర్వాత కాఫీ తీసుకుంటే నిద్ర పట్టడం కొంచెం కష్టమని కొంతమంది భావిస్తూ ఉంటారు. నిజమేనా సార్ అది? సో అది నిజమా కాదా అనేది కంటే కూడా వాళ్ళ ఫీలింగ్ కదా అది. సో ఆ ఫీలింగ్ ఓకే, మీకు ఈవినింగ్ తర్వాత కాఫీ తీసుకుని నిద్ర పట్టదు కాబట్టి ఇంక తీసుకోకండి. అంటే అరుగుదల అనేది అక్కడ మెయిన్ పాయింట్. ఇప్పుడు మనము డార్క్ కాఫీ తీసుకుంటే ఇంక అరుగుదలకు సమస్య లేదు కదా అక్కడ.
డికాషన్ కాఫీ తీసుకుంటే పాలు అనేది లేదు, పంచదార లేదు. పంచదార లేదు కాబట్టి దాంతో అరుగుదల సమస్య యాక్చువల్గా ఉండదు ఇంకా. సో మనం పాలు తీసుకున్నప్పుడు అరుగుదల సమస్య వస్తుంది. సో పాలు అనేది మనకు మంచి చిక్కని పాలు తీసుకున్నా కూడా అరుగుదల సమస్య కొంతమందికి వస్తుంది. బట్ అలాగని ఇప్పుడు నార్మల్గా బయట తీసుకుంటే పాలు తీసుకుంటే వాళ్ళు ఎలాంటి పాలు కలుపుతున్నారు అందులో, అది ఎంతవరకు కరెక్ట్, ఆరోగ్యకంగా మనకి ఎంత మంచిది, ఎలా సేవ్ చేశారు ఆ పాలు, ఇవన్నీ ప్రాసెస్ ఆఫ్ ప్రొక్యూరింగ్ గురించి మనకు తెలియదు, క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ట్రై టు గో ఫర్ ఏ డార్క్ కాఫీ డయాబెటిక్స్కి అండ్ ఎంజాయ్ ద కాఫీ ఇన్ అ ప్రాపర్ మేనర్ అండ్ బై ద గుడ్ కాఫీ అండ్ ఎంజాయ్ ద గుడ్ కాఫీ. రోజుకి ఎంత కాదన్నా 2-3 అయితే ఇట్స్ ఎనఫ్. 2, 3, 4 వి డోంట్ సే నో టు ఇట్. బట్ అంతకుమించి నేను కాఫీ లవర్ని, నేను ఇంత మగ్గులతో కాఫీ తాగుతాను అంటే కొంచెం ఆలోచించాలి. అండ్ రెండోది ఏంటంటే ఇప్పుడు మనం యుఎస్లో చూస్తే ఒబేసిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం. ఊబకాయం అనేది అమెరికాలో చాలా పెద్ద ప్రాబ్లం వాళ్ళకి. ఇది నార్మల్ సమస్య కాదు. ఒబేసిటీ ఈజ్ అ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ అమెరికా. మనకి పెద్ద పెద్ద డిసీజెస్ ఎలాగో అది కూడా అట్లా. బట్ ఇప్పుడు ఇండియా కూడా ఆ స్థాయికి వచ్చింది, ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్. సో కాబట్టి ఎక్కడెక్కడ మనం క్యాలరీస్ని అవాయిడ్ చేయగలుగుతామో అక్కడ అవాయిడ్ చేయడం బెస్ట్ అండి. ఓకే, లావు కొంచెం పెరిగిన తర్వాత లక్షలు దానికోసం ఖర్చు పెట్టి సర్జరీస్ కావచ్చు, డైట్ షెడ్యూల్స్ కావచ్చు, ఏమేమో కష్టపడటం కంటే నాకు అన్నిటికంటే హాస్యంగా నాకు అనిపించేది, డాక్టర్ గారు ఏది తింటే బరువు తగ్గుతామో చెప్పండి. ఏది తినకంటే బరువు తగ్గుతాం అని అడగాలి, కానీ ఏది తింటే తగ్గుతామంటే ఎట్లా? ఎలా ఖర్చు పెడితే డబ్బులు మిగులుతాయని అడిగినట్టు. నువ్వు ఖర్చు పెట్టకుండా ఉండాలి, కానీ ఎలా ఖర్చు పెడితే డబ్బులు మిగలటం ఏంటి? అందుకే ఇప్పుడు మీరు అడ్వర్టైజ్మెంట్స్ గమనించండి, సేవింగ్స్ అనే పేరుతో అనవసరమైన ఖర్చులన్నీ పెట్టించేస్తున్నారు మన దగ్గర. ఇప్పుడు ఎల్లుండి దీపావళి సేల్ స్టార్ట్ అవబోతోంది. ఎంతోమంది ఇప్పుడు చవకగా రాబోతుందని, ఇది డిస్కౌంట్ ఎక్కువ ఉందని చెప్పి అనవసరమైన వస్తువులని సగం కొంటారు ఇంట్లో. ఎగ్జాక్ట్లీ, ఈ ఆఫర్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్. అది కూడా మన హెల్త్కి కూడా వర్తిస్తుంది. మనం గమనించాలండి, ఆఫర్స్ అని చెప్పి పెట్టి అడ్వర్టైజ్మెంట్స్కు కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు? మళ్ళీ మనం పెట్టే దాంట్లోంచే కదా. సో ఓవరాల్గా బిజినెస్లో ఏమైపోయిందంటే బేసిక్ కాస్టు, సెల్లింగ్ కాస్టు, నువ్వు ఎంత డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేసినా కూడా మళ్ళీ మార్జిన్ పెరిగిపోయిందండి ఇప్పుడు. సో బిజినెసెస్ అలా రన్ అవుతున్నాయి. సో అందువల్ల అవన్నీ నడిచిపోతున్నాయి. కమింగ్ బ్యాక్ టు ద కాఫీ క్వశ్చన్, ఎస్, డయాబెటీస్ ఉన్నవాళ్ళు కాఫీ తీసుకోవచ్చండి. మీకు ఇష్టమా ప్లీజ్ తాగండి. ఇప్పుడు మనం చెప్పాం కదా అని చెప్పి ఇప్పుడు కొత్తగా అలవాటు చేసుకుని కాఫీ తాగండి అని అనట్లేదు. ఆల్రెడీ తాగేవాళ్ళు ఎస్, మీకు కాఫీ ఇష్టం తీసుకోండి, మంచి కాఫీ తీసుకోండి, పద్ధతిగా తీసుకోండి. బట్ అలాగని చెప్పేసి ఎక్కువసార్లు కాఫీలు తీసుకోవడం కరెక్ట్ కాదు. అవును, మినిమం క్వాంటిటీ ప్రాపర్గా ఎంజాయ్ యువర్ కాఫీ. నెక్స్ట్ మనం టీ గురించి కూడా చెప్పుకోవాలి. టీ కూడా ఏంటంటే గ్రీన్ టీ ఆర్ బ్లాక్ టీ, మిల్క్ టీ ఆర్ డికాషన్ టీ, ఇలా తీసుకున్నప్పుడు టీస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. రకరకాల ఆకుల నుంచి వచ్చే టీ, దాంట్లో ఫ్లేవర్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో కాబట్టి నేను జనరల్గా అడ్వైస్ చేసేది ఏంటంటే బ్లాక్ టీ ఆర్ గ్రీన్ టీ డికాషన్ లాంటిది వీళ్ళు తీసుకోగలిగితే చాలా బాగుంటుంది అది. సో ఇది బెస్ట్, అందరూ పాటించాల్సింది ఇది. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కనుక మేబీ ఇక్కడ క్లియర్ అయినట్టే దాదాపుగా వాళ్ళకి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, నమస్తే.